మనం గమనించినట్లయితే ఈ సూక్ష్మ వ్యాయామాలు అంటాం, వార్మప్స్ అనేటటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి, చేయాలి. మనం గమనించినట్లయితే కొన్ని గేమ్స్లో, అథ్లెటిక్స్లో క్రికెట్ ప్లేయర్స్ కానీ, ఇకపోతే హాకీ ప్లేయర్స్ కానీ, ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ, ఇకపోతే ఎనీ జిమ్లో కానీ, యోగాలో కానీ, ఆ యొక్క క్రీడ, ఆ యొక్క సాధన ప్రారంభించడానికన్నా ముందుగా శరీరాన్ని పూర్తిగా సూక్ష్మ వ్యాయామాలతో చేస్తారు. తద్వారా శరీరంలో అన్ని మజిల్స్, అన్ని జాయింట్స్, అన్ని నర్వస్ సిస్టమ్ల మధ్య మంచి ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. అంటే కొన్ని ఆసనాలు చేసేటప్పుడు కానీ, కొన్ని ఎక్సర్సైజ్లు చేసినప్పుడు కానీ, కొన్ని గేమ్స్లో డిఫరెంట్ భంగిమలో శరీరం ఉంచాల్సి వస్తుంది. కొన్ని గేమ్స్లో అట్లా పడిపోవాల్సి వస్తుంది. సుమారుగా ఒక 4 పర్లాంగులు పడిపోయి అతను అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. లేకపోతే డిఫరెంట్ యాంగిల్స్లో బాల్ పట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కొన్ని ఆసనాలు పూర్తిగా ట్విస్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ కండరాల మధ్య ఫ్లెక్సిబిలిటీ లేకపోతే, ఆ జాయింట్స్ మధ్య, ఆ నర్వస్ సిస్టమ్ మధ్య అవి వదులుతనం లేకపోతే, బిగుతుతనం ఉంటే పట్టేయడం, అదేవిధంగా ఆ యొక్క గేమ్లో కానీ, ఆసనంలో కానీ పూర్తిగా పరిపక్వత సాధించలేకపోవడం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆసనాలు వేయడానికి ముందుగా కొన్ని వార్మప్స్, అంటే కొన్ని జాయింట్స్ అన్నిటిని కూడా ఫ్రీ చేయడానికి కొన్ని ఆసనాలు, స్ట్రెచ్చింగ్ ఆసనాలు, మజిల్స్ అన్నింటినీ కూడా, జాయింట్స్ని, మజిల్స్ అన్నింటిని కూడా ఫ్రీ చేయడం కోసం కొన్ని స్ట్రెచ్చింగ్ పోస్చర్స్, ఇట్లా డిఫరెంట్ వార్మప్స్. ఇందులో కొన్ని నార్మల్ ఉంటాయి, కొన్ని హార్డ్గా చేసేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ముందు చేయడం ద్వారా శరీరాన్ని దాన్ని సన్నిద్ధంగా ఉంచడం, చేయబోయే ఆసనాలకి సిద్ధంగా ఉంచడం, తద్వారా కండరాలు పట్టేయకుండా ఉండడం, ఆ ఆసనాన్ని సులభంగా వేయడానికి, ఆ ఆసనంలో ఫ్లెక్సిబిలిటీ రావడానికి శరీరాన్ని సిద్ధంగా తయారు చేసేవే ఈ వార్మప్స్. ఈ వార్మప్స్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉంటుంది, అన్ని జాయింట్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి, అన్ని మజిల్స్, అన్ని కండరాలు కూడా వదులుతనం ఏర్పడతాయి, స్టిఫ్నెస్ పోతుంది, ఆక్సిజన్ ఫ్లో అంతా చాలా బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అంతా చాలా బాగుంటుంది. ఆ యొక్క సూర్య నమస్కారాలు కావచ్చు, ఆసనాలు కావచ్చు, ఎక్సర్సైజులు కావచ్చు, ఆ గేమ్స్ ఏవేవైతే ఉంటాయో వాటిపైన పూర్తిగా ఫ్లెక్సిబిలిటీ రావడమే కాకుండా, సందర్భోచితంగా కొన్ని ఏవైనా జరగకూడను జరిగినప్పుడు కూడా శరీరం దాన్ని హీల్ చేసుకుంటుంది రెడీగా. మొన్న ఒక అతను ఆఫీస్లో సెంటర్కి వస్తూ సెల్ ఫోన్ పడిపోయిందని కిందకు వంగాడు. కిందకు వంగడం ద్వారా వెన్ను పట్టేసింది. అతను 2 నెలలు 3 నెలలు రెస్ట్లో ఉండాల్సి వచ్చింది. అదే స్పైన్ వార్మప్స్ రోజు చేస్తున్నాడు అనుకోండి, ఫార్వర్డ్ బెండింగు, బ్యాక్వర్డు, ఫార్వర్డు, బ్యాక్వర్డు, ఇట్లాంటివన్నీ చూస్తే అది జరగకపోవచ్చు. దట్ మీన్స్ కొన్ని ఈ వార్మప్స్, ఆసనాలు అన్నీ వేయడం అంటే శరీరానికి శిక్షణ ఇవ్వడమే, శరీరానికి ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడమే, శరీరానికి శక్తిని ఇవ్వడమే, శరీరం మనకి సహకరించే విధంగా చేసేటటువంటివి వార్మప్స్. కాబట్టి కంపల్సరీ వార్మప్స్ చేయకుండా యోగాసనాలు చేయకూడదు, ఎటువంటి ఎక్సర్సైజులు కూడా చేయకూడదు. ఈ వార్మప్స్ చేసినట్లయితే బాడీలో స్టిఫ్నెస్ పోవడమే కాకుండా చేయబోయే ఆసనాలకి ఇది సిద్ధంగా ఉంచుతుంది, సహకరిస్తుంది, ఈజీగా ఉంచగలుగుతాం. అందుకోసం ప్రతిరోజు కూడా యోగాకు ముందు వార్మప్స్ అన్నవి కంపల్సరీ చేయాలి. నమస్కారం.